పేరు పి చంద్రరావు. నేను బిఎస్బిడి కంప్లీట్ చేశాను. నేను చాలా సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉన్నాను. 8th, 9th, 10th మెయిన్ ఫిజిక్స్, మ్యాథ్స్ నేను డీల్ చేస్తాను చాలా సంవత్సరాల నుంచి. 10th కూడా చాలా ఎక్కువ మందికి 100 మార్క్స్ కూడా వచ్చే సైన్స్ అండ్ మ్యాథ్స్ నా స్టూడెంట్స్కి. ఈ మధ్య గ్రేడ్లు పెట్టినప్పుడు కూడా చాలా మందికి ఏ గ్రేడ్లు ఇచ్చాయి, చాలా మందికి వచ్చాయి, చాలా మంచి ఫలితాలు వచ్చాయి టీచింగ్ చేస్తున్నప్పుడు. నేను ఒక 3-4 స్కూల్లో చేశాను. విశ్వభారతి అండ్ వాణి సంతోష్, భవాని, రవీంద్ర భారతి, అలాగే గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యా వాలంటీర్గా కూడా నేను పనిచేశాను. అలాగే ట్యూషన్ సెంటర్స్ కూడా కొన్నాళ్ళు రన్ చేశాను. నేనైతే పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతున్నాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఎందుకంటే పిల్లలు నా క్లాస్లో దీన్ని బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి, వాళ్ళ వినేదాన్ని బట్టి, వాళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా చేయాలి అనేది నాకు నా ఎక్స్పీరియన్స్లోనే నాకు తెలిసింది. సో అందుకనే నేను బాగా టీచ్ చేయగలననే నాకు నమ్మకం ఉంది. నేను ఇప్పుడు ఈరోజు ఎందుకంటే ఇవాళ మాయాబజార్ మూవీ మేకర్స్ లో నేను చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సఫర్ అవుతున్నారు. 1 మార్క్స్ 2 మార్క్స్ మిస్ అయిపోయినారు. చాలా మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు బిఏ వాళ్ళు ఉన్నారంటే మ్యాథ్స్ తో చాలా ఇబ్బంది పడి 1 or 2 మార్క్స్ తో మిస్ అవ్వడము, మ్యాథ్స్ తో ప్రాక్టీస్ చేయడము, మ్యాథ్స్ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల నేనేమనుకుంటానంటే ఈరోజు మెయిన్ మ్యాథ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి విద్యార్థికి కూడా నేను బాగా వాళ్ళకి ఎందుకు మ్యాథ్స్ చేయలేము, లెక్కలు ఎందుకు చేయలేము, లెక్కలంటే అంతగా లెక్కలకు అసలు భయపడే అవసరం లేదు, ఇంత సులువుగా చెయ్యొచ్చు అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం తీసుకొద్దామనే నేను మెయిన్ ఈరోజు మాయాబజార్ మూవీ మేకర్స్ లో ఈ క్లాసులు చెప్పడానికి నేను మెయిన్ ఉద్దేశం పెట్టుకున్నాను. ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా సఫర్ అయ్యారు, చాలా తెలివైన కూడా మ్యాథ్స్ వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అందుకే నాకేంటో తెలిసేది. అయితే నాది మ్యాథ్స్ కాబట్టి నాకైతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మ్యాథ్స్ అనేది నాకు చాలా ఈజీగా ఉండేది. చాలా తక్కువ టైం చేసి నేను 100% ఇంచుమించు 99% ఏదో ఓవర్లుక్ లో పోవాలి తప్ప నాకు మ్యాథ్స్ అయితే బిట్ పోవడం తెలియదు. అందుకనే ఈరోజు మ్యాథ్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, అలాగే రైల్వే రిక్రూట్మెంట్స్, ఆర్ఆర్బీ, గ్రూప్ డి అన్ని, స్టేషన్ మాస్టర్ కానీ, అలాగే కానిస్టేబుల్, ఎస్ఐ, అలాగే మెయిన్ డిఎస్సి, ఇవన్నీ ఎగ్జామ్స్ లో కూడా ప్రతి ఎగ్జామ్ లో కూడా మ్యాథ్స్ తో లింక్ అయి ఉంది కాబట్టి, అర్థమెటిక్ మెయిన్ కాబట్టి నేను ఈరోజు అర్థమెటిక్ డౌట్ లేకుండా సులువుగా మన మ్యాథ్స్ లో ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలి, మ్యాథ్స్ అంటే అసలు భయం లేకుండా చేయాలని నా ఉద్దేశం. అందుకే నేను ఈ తరగతులు ఈ మాయాబజార్ మూవీ మేకర్స్ లో నేను తరగతులు చెప్పడానికి సిద్ధమయ్యాను. ఇంకో ఉద్దేశం కాదు. మీకు అందరికీ లెక్కలంటే ఇంత సులువ అన్నట్టు చెప్దామని, మంచి సబ్జెక్ట్ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ మాయాబజార్ మూవీ మేకర్స్ లో నేను ఈ క్లాసులు డీల్ చేయాలనుకుంటాను. సో అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతాను, ఇంకా చెప్పాలని ఉంటది. అందుకని మీరు నా గురించి అనండి, మీ గురించి అనండి, మీకు కూడా ఉపయోగపడుతుంది, నాకు కూడా మోటివేషన్ అవుతారు, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మంచి సబ్జెక్ట్ ఇస్తాను, అందులో అనుమానం లేదు. నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. నేను ఎంత చెప్పానో, ఏ విధంగా చెప్పాను, ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకు తెలుసు. ఎందుకంటే మ్యాథ్స్ మీద అన్ని క్లాసులు చెప్పానండి. నేను
ఎందుకంటే నాది డిగ్రీ అవుతుండగా క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఆ డిగ్రీ అయినాక నేను 8th 9th 10th మ్యాథ్స్ అవుతుండగానే డీల్ చేశాను. కోచింగ్స్ అవనివ్వండి, స్కూల్లో విద్యా వాలంటీర్ కూడా చేసినప్పుడు డిగ్రీ అవుతుండగా. సో నాకు మ్యాథ్స్ మీద అంత పట్టు ఉంది. సో మా మ్యాథ్స్ మీద అయితే మట్టుగా మంచి మార్కులు వచ్చేటట్టే నేను మీకు క్లాస్ ఇస్తాను, మంచి సబ్జెక్ట్ ఇస్తాను. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నా వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చూసి దాని యొక్క దాంట్లో ఏమైనా ఉంటే మట్టుగా పెట్టండి, పర్లేదు, నేను అవి సేకరిస్తాను. ఏమైనా ఒక అండర్స్టాండింగ్ అవగాహన కాకపోయినా ఏమైనా ఉంటే పెట్టండి. నేను ఈ విధంగా క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటాను. సో అందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, అలాగే మ్యాథ్స్ మీద మంచి పట్టు సాధిద్దాం అనుకున్నాను అందరూ, ప్రతి ఒక్కరికి కూడా నా క్లాసు ఉపయోగపడుతుంది. మెయిన్ నా క్లాస్ ఉపయోగపడాలనే, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే నేను ఈ విధంగా తరగతులు మాయాబజార్ మూవీ మేకర్స్ లో చెప్పాలని నేను నిర్ణయం తీసుకున్నాను. సో మరొకసారి అందరికీ నా యొక్క వీడియోలు చూస్తున్నాండి అని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. అర్థమెటిక్ అండ్ ఫిజికల్ సైన్స్, జీకే కూడా వాటి మీద నాకు మంచి పట్టు ఉంది. నేను అన్ని సబ్జెక్టులు, ఆల్ సబ్జెక్ట్స్ కూడా చెప్పగలను 10th వరకు. ఎందుకంటే నేను డిఎస్సీలోవి చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. సో సబ్జెక్ట్ అయితే నాకు అన్ని సబ్జెక్టులు కూడా టచ్ ఉంది. కదా అందులో మ్యాథ్స్, ఫిజిక్స్ నాకు బాగా ఇంకా నా సబ్జెక్ట్స్ కాబట్టి నేను బాగా డీల్ చేయగలను. అదేవిధంగా జీకే కూడా. ఓకే, ఇప్పుడు మనం అర్థమెటిక్ స్టార్ట్ చేద్దాం. అసలు అర్థమెటిక్ ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి? అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీకు అందరూ తెలుసు, అర్థమెటిక్ అనేది ఒక పార్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఎందుకంటే మనం రీసెంట్ గా హైకోర్టు పోస్ట్ చేశారు, 90 ఎన్నో తీసారు అనుకుంటున్నాను. అందులో అర్థమెటిక్ ఉందండి కొంతవరకు. అదే ప్రతి దాంట్లో అర్థమెటిక్ ఉండదు. సో అర్థమెటిక్ మీద మన అర్థమెటిక్ గురించి మొత్తం చాప్టర్ వైజ్ తెలుసుకున్నాం. సో అర్థమెటిక్ స్టార్ట్ చేద్దాం. అందులో ఫస్ట్ మనకి అర్థమెటిక్ ఏంటంటే, అర్థమెటిక్ అంటే తెలుగులో అండ్ ఇంగ్లీష్ లో రెండింటిలో కూడా చెప్తానండి. ఎందుకంటే మన తెలుగు మీడియంలో కూడా చెప్తే సబ్జెక్ట్ మీద పట్టు పెరుగుద్ది, అండ్ ఇంగ్లీష్ లో కూడా నేను డీల్ చేస్తాను. ఓకే, మనకు అర్థమెటిక్ లో చూస్తే చాలా పార్ట్స్ ఉన్నాయి, చాలా చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టార్టింగ్ టాపిక్ ఏంటంటే సంఖ్యలు, నంబర్స్. అసలు నెంబర్స్ టాపిక్ ముందు మొత్తం క్లుప్తంగా అసలు ఏంటి నెంబర్స్ అంటే, అసలు ఏంటి నెంబర్, వాట్ ఈజ్ డిఫైన్ నెంబర్, సంఖ్య అంటే ఏంటి, అంకెలు అంటే ఏంటి, న్యూమరల్స్, ఫస్ట్ బేసిక్ నుంచి చేద్దాం. ఎందుకంటే నేను ముందే చెప్పాను, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి. అదేనండి. ఓకే, అందుకనే ఫస్ట్ మనం స్టార్ట్ చేసే చాప్టర్ నంబర్స్, సంఖ్యలండి. నంబర్స్, సంఖ్యలు, తెలుగులో సంఖ్యలు. ఓకే, నెంబర్స్ అంటే ఏంటో చూద్దామండి. నెంబర్స్ ఇక్కడ మనకి సిస్టమ్స్ తెలియాలండి. మనం వాడుతున్న సిస్టమ్ ఏంటంటే హిందూ అరబిక్ సిస్టమ్. 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ సిస్టమ్, హిందూ అరబిక్ సిస్టమ్. హిందూ అరబిక్ సిస్టమ్ ఇన్ హిందూ అరబిక్ సిస్టమ్ ఇన్ హిందూ అరబిక్ సిస్టమ్ ఇన్ హిందూ అరబిక్ సిస్టమ్ ఇన్ హిందూ అరబిక్ సిస్టమ్ లో మనకి 10 ఉన్నాయండి. 10 సింబల్స్ ఉన్నాయండి. ఏమన్నాయంటే 10 సింబల్స్. మనకి ఎందుకంటే స్టార్టింగ్ నెంబర్స్ అసలు ఏంటి, సంఖ్యలు ఏంటి, ఆ 10 సింబల్స్ ఉన్నాయండి. 10 సింబల్స్ ఏంటి అని చూస్తే అందరికీ తెలిసినాయండి. ఏంటి 10 సింబల్స్ అండి? 0, 1,
2 3 4 5 6 7 8 9 ఇవన్నీ 10 సింబల్స్. మొత్తం మన నంబర్స్ అన్ని కూడా ఈ 10 సింబల్స్ తోనే ఫామ్ అవుతాయి. మన సంఖ్యలన్నీ కూడా ఈ 10 అంకెలతోటే, ఈ 10 సంఖ్యలు అంటాం తెలుగులో, ఈ 10 సంఖ్యలతోటే తయారవుతాయి. ఎంత పెద్ద సంఖ్య అయినా ఈ 10 సంఖ్యలతోటే, ఈ 10 సింబల్స్ తోటే ఫామ్ అవుతాయి. ఈ 10 సింబల్స్ తోటే ఫామ్ అవుతాయండి. వీటినే మనం ఏమంటాం అంటే ఈ 0 1 2 3 4 5 6 7 8 9 ఆర్ కాల్డ్ డిజిట్స్. డిజిట్స్ అంటాం అండి. వీటినే మనం ఏమంటాం డిజిట్స్. ఏ నెంబర్ is denoted by group of digits. A number is denoted by a group of digits called numerals. వీటిని మనం ఏమంటామంటే న్యూమరల్స్ అని కూడా అంటాం. న్యూమరల్స్ అండి. న్యూమరల్స్ ఏమంటామంటే న్యూమరల్స్. A number is denoted by group of digits called numeral. ఓకే, ఎంతవరకు ఇదండి ముందు బేసిక్ నెంబర్స్ కి. నెంబర్స్ ఇన్ ఇండో అరబిక్ సిస్టమ్ 2 సిస్టమ్స్ లో మన వరల్డ్ లో మొత్తం 2 సిస్టమ్స్ ఉన్నాయండి. ఆ 2 సిస్టమ్స్ లో మనం చూస్తే ఇండో అరబిక్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే మనం మిలియన్స్, బిలియన్స్ ఇవి వస్తాయండి. క్రోర్స్ అక్కడి నుంచి మారిపోతుంది. 1 lakhs వరకు సేమ్. 1 అదే టెన్స్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, అదే క్రోర్స్ ఇక్కడ నుంచి మారిపోతుంది. లాక్స్ నుంచి మారిపోతుంది. 10 lakhs నుంచి మారిపోతుంది. 10 lakhs 1 million, బిలియన్, ట్రిలియన్ అవన్నీ ఇంటర్నేషనల్ సిస్టమ్ వస్తాయి. మనకి ఓన్లీ మనం వాడుతున్న సిస్టమ్ ఏంటంటే ఇండో అరబిక్ సిస్టమ్. ఇండో అరబిక్ సిస్టమ్ లో హౌ మెనీ సింబల్స్ అంటే 10 సింబల్స్. వాట్ ఆర్ దేర్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9. దీస్ ఆర్ ఏమంటారు డిజిట్స్ అండి. అదండి వీటితో ఎంత పెద్ద సంఖ్య అవనియండి, ఎంత పెద్ద నెంబర్ అవనియండి, ఎంత బిగ్గెస్ట్ నెంబర్ అని, లార్జెస్ట్ నెంబర్ అని, స్మాలెస్ట్ నెంబర్ అవనియండి, ఈ 10 సింబల్స్ తోనే తయారవుతాయి. ఈ 10 సంఖ్యలతోనే తయారవుతాయి, ఫామ్ అవుతాయి. అదండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో రాస్తుంది, నేను ఏదో పెద్ద నెంబర్ రాయాలి. అదే అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మంత్ శాలరీ ఎంతో చెంది అనుకుంటే 13,225 అంత ఇలా రాస్తాను అనుకోండి. అదండి. ఇదొక ఏనండి, ఇదొక సింబల్, ఇదొక సింబల్. ఇవన్నీ రాస్తే ఒక నెంబర్ ఫామ్ అయింది, పెద్ద లార్జెస్ట్ నెంబర్ ఫామ్ అయింది. అదే 13,225. దిస్ ఈజ్ ఎ నెంబర్. అదే అండి. ఇది ఒక సంఖ్య. ఈ అంకెలు వేస్తే ఒక సంఖ్య తయారైంది. 13,227 అనేది ఒక సంఖ్య. అది ఎలా ఫామ్ అయిందంటే మనం కొన్ని నెంబర్స్, మనం కొన్ని సంఖ్యలు యూజ్ చేసి, కొన్ని అంకెలు యూజ్ చేసి రాస్తే ఒక పెద్ద సంఖ్య తయారైంది, పెద్ద లార్జెస్ట్ నెంబర్ తయారైంది. ఇలా నెంబర్ రాస్తాం. ఓకే, క్లియర్? ఓకే, ఇప్పుడు తర్వాత చూద్దామండి. ఇది నెంబర్స్ అండి. ఎన్ని సింబల్స్ అంటే హౌ మెనీ సింబల్స్ అంటే 10 సింబల్స్ అండి. అవి ఏంటంటే వాట్ ఆర్ దేర్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9. అదే తెలుగులో అయితే వాటిని అంకెలు అంటామండి. అంకెలు ఏంటంటే 10 అని చెప్పాలండి. కొంతమంది చాలా మంది 9 అని చెప్తారు. 0 వదిలేసి 1 నుంచి స్టార్ట్ చేస్తారు. 0 కూడా ఉండాలి. 0 లేకపోతే చాలా ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 0, దీని వాల్యూ 10. ఇంకో 0 వెళ్తే 10 టైమ్స్ రైజ్ అవుతుంది. ఇంకో 0 వెళ్తే 10 టైమ్స్ 0 రైజ్ అవుతుంది. అందుకే 0కి ఎంత వాల్యూ ఉందో చూడండి. అందుకే మనకి సింబల్స్ ఏంటంటే 10 అండి. 0 1 2 3 4 5 6 7 8 9. అదే అండి. అంకెలు ఏంటంటే 10 అండి. అదే 1 నుంచి స్టార్ట్ చేసి 9 వరకు చెప్తారు. 0 వదిలేస్తారు, కానీ 0 ఇంక్లూడింగ్ 0 గుర్తించుకోండి. ఓకే, ఇలాంటి చిన్న బిట్లే ఒకసారి అడుగుతాడు. మనం మిస్టేక్ చేస్తుంటాం. హౌ మెనీ సింబల్స్ అని చెప్తాడు. ఇస్తే మనం ఏబిసి ఏవో ఇస్తాడండి. ఇచ్చి 9 10 8 అంటాడు. 9 10 9 10 అనుకుంటాం.
10 అండి, అందుకే జీరోతో జీరో ఉంటుందండి, ఇంక్లూడింగ్ జీరో. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్లేస్ వాల్యూ చార్ట్ చూద్దామండి. ప్లేస్ వాల్యూ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్లేస్ వాల్యూ చార్ట్ ఇంపార్టెంట్ అంటానంటే చూడండి, దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ప్లేస్ వాల్యూ చార్ట్ ప్లేస్ వాల్యూ చార్ట్ స్థాన విలువ పట్టిక అంటారండి. తెలుగులో రాయను అవసరం అని చెప్తుంటాను, తెలుగులో కూడా చెప్తాను. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండింటిలో నేను చెప్తాను. నాకు రెండు చెప్పడం అలవాటే, ఎందుకంటే బోత్ మీడియాకి నేను ఎప్పుడు డీల్ చేస్తాను. ఓకే, ప్లేస్ వాల్యూ చార్ట్ మనం చూస్తే, ప్లేస్ వాల్యూ చార్ట్ మనం చూసాం అనుకోండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్, సీరియల్ నెంబర్స్ అదేనండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ స్టార్ ఏంటంటే వన్స్ అండి, వన్స్ అదేనండి. నెక్స్ట్ అదే వన్స్ అంటే యూనిట్స్ అని కూడా అంటామండి. యూనిట్స్, కొన్ని యూనిట్స్ అని రాసుకోండి, యూనిట్స్, యూనిట్స్ ప్లేస్ అంటాం. నెక్స్ట్ టెన్స్, టెన్స్ ప్లేస్ అంటాం. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్ అదే. నెక్స్ట్ థౌజండ్స్, థౌజండ్స్ ప్లేస్ అండి. నెక్స్ట్ 10,000 అండి, 10,000 ప్లేస్ అదేనండి. 10,000 ప్లేస్ ఉండండి, లెటర్స్ లో రాస్తున్నాం. 1 minute. యూనిట్స్ టెన్స్ అండి, హండ్రెడ్స్ అండి, హండ్రెడ్స్, అలాగే థౌజండ్స్ అండి, థౌజండ్స్, 10,000s, 10,000s, lakhs, 10 lakhs, ఇలా క్రోర్స్, క్రోర్స్ అండి, క్రోర్స్ అదే అండి, క్రోర్స్. ఇది సీరియల్ నెంబర్ అండి, క్రోర్స్. ఇలా క్రోర్స్, 10 lakhs అంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, క్రోర్స్ అండి. ఇది ప్లేస్ వాల్యూ చార్ట్ అండి. ఈ విధంగా మన నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సింబల్స్ వేస్తానండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 5, 7, 3, 2, 4, 1. రెండు మూడు నెంబర్స్ చేస్తానండి. ఇదో నెంబరు, ఒక నెంబరు, రెండో నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇస్తాను నేను. ఇది 3, 2, 6 అండి, 8, 9, 3, 0, 2. ఇదో నెంబర్ ఇచ్చానండి. అలాగే ఇంకో నెంబర్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5, 7, 5, 7, 8, 2, 1, 3, 2, 7 ఇలా ఇచ్చాను. ఓకే, మనం ప్లేస్ వాల్యూ చార్ట్ లో ఈ నెంబర్ చూస్తాం. నేను వర్డ్స్ లో చెప్పాలి. ఇప్పుడు మనం ఇలా ఉందో చూడండి. ఈ యూనిట్స్ ప్లేస్ ఎంత ఉందండి? 5, 10 ప్లేస్ లో 7, 100 ప్లేస్ లో 3, 1000 ప్లేస్ లో 2, 10,000 ప్లేస్ లో 4, lakhs ప్లేస్ లో 1 అంటే 1,42,375 వర్డ్స్ లో ఆ విధంగా రాస్తాం. ఎంతండి? 42,375 ఇదండి వర్డ్స్ ఈ విధంగా రాస్తాం. అంటే తెలుగులో అయితే 1,42,375 ఇదొక నెంబర్. సెకండ్ నెంబర్ చూడండి. అదే విధంగా 2 lakhs, ఎందుకంటే 2 lakhs 10 lakhs ప్లేస్ లో ఉంది. 10 lakhs ప్లేస్ లో 20 lakhs ప్లేస్ లో 3 ఉంది. 23 lakhs
68,932. ఓకే, నెక్స్ట్ మనం చూసాం అనుకోండి, క్రోర్స్ లో ఉందండి. 7 crores 23,15,782. ఇదండి ప్లేస్ వాల్యూ చార్ట్. ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూ చార్ట్ లో ఇలాగా మనం ఈ విధంగా నెంబర్స్ ని ఈ విధంగా మనం ఇచ్చేస్తే అరేంజ్ చేసుకున్నట్టయితే మనకి ఏ డిజిట్ లో ఏ నెంబర్ ఉంది, దాని వాల్యూ ఎంత అని తెలుస్తుంది, దాని ప్లేస్ వాల్యూ ఎంత తెలుస్తుంది. అదండి. ఓకే, క్లియర్. ఓకే అండి, ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూ చార్ట్ మనం ఈ విధంగా చెప్పుకుంటామండి. ప్లేస్ వాల్యూ చార్ట్ లో ఈ విధంగా మనం రాసుకోగలిగితే దాన్ని ఏ డిజిట్ లో ఏ నెంబర్ ఉంది, దాని వాల్యూ ఎంత, దాని ప్లేస్ వాల్యూ ఎంత, దాని ఫేస్ వాల్యూ ఎంత చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ వాల్యూ ఏంటి, ప్లేస్ వాల్యూ ఏంటి అది చూద్దామండి. ఓకే, క్లియర్. ప్లేస్ వాల్యూ చార్ట్ ఓకేనండి. ఎందుకంటే యూనిట్స్ ఆర్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores ఈ విధంగా వస్తుందండి. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్టయితే అదే నెక్స్ట్ టాపిక్ అంటే దీని మనం ఫేస్ వాల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి బిట్స్ కూడా అడుగుతారు కాంపిటేటివ్ లో. మనం చూసినట్టయితే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. అదండి ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. సింపుల్ గా చెప్తాను చూడండి. రైట్, కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఫేస్ వాల్యూ అంటే ఫాలోయింగ్. రైట్, కొన్ని నెంబర్స్ రాస్తాను, ఆ నెంబర్స్ లో ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ రాద్దాం. ఫాలోయింగ్ రైట్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఫాలోయింగ్ రైట్ ఫేస్ వాల్యూస్ అండ్ ప్లేస్ వాల్యూస్ నెంబర్స్ ఇస్తాను, అందులో రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అండి. రైట్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. రైట్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. ఇది చాలా మందికి చిన్న సందేహం ఉంటుంది, డౌట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను, పిల్లలు ఆడడం చెప్పడం నాకు తెలిసింది. ఇక్కడ అయితే మధ్య ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ దగ్గర మధ్య చాలా మంది ముఖ విలువ, స్థాన విలువ, తెలుగులో అండి ముఖ విలువ, స్థాన విలువ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఒక్క 9 మనం ఫేస్ వాల్యూ రాద్దాం, ప్లేస్ వాల్యూ రాద్దాం. ఫేస్ వాల్యూ ఇట్ సెల్ఫ్ అండి, ఏది ఇస్తే అదే ఫేస్ వాల్యూ అవుతుంది. అదే సో ఫేస్ వాల్యూ ఆఫ్ 9 in this number face value of 9. Okay, face value of 9. Face value of 9 is equal to 9 అండి. ఎప్పుడు ఫేస్ వాల్యూ చేంజ్ అవ్వదండి, ఎంత ఉందో అంతే అవుతుంది ఫేస్ వాల్యూ, ముఖ విలువ. అదే ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 in this number. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 చూస్తే ఇప్పుడు ప్లేస్ వాల్యూ అంటే చూసుకోవాలండి జాగ్రత్తగా. ఈ నెంబర్ చూసుకోండి, నెంబర్ మనం ఇప్పుడే ప్లేస్ వాల్యూ చార్ట్ చెప్పాం. ఈ నెంబర్ ఎంతో చదవండి.
ఎందుకంటే ఈ నెంబర్ ఈ వర్డ్స్ లో మనకి చెప్పగలగాలి. ఎందుకంటే 1 10 100 1000 10,000 lakhs 10 lakhs crores అండి. 1 crores 78 lakhs 96,543. ఈ 9 యొక్క ప్లేస్ వాల్యూ కావాలంటే, ప్లేస్ వాల్యూ అంటే తెలుగులో స్థాన విలువ, ఇది ఏ స్థానంలో ఉంది, ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ ని బట్టి దాని వాల్యూ మారుతుందండి. ఫేస్ వాల్యూ చేంజ్ అవ్వదు. ఫేస్ వాల్యూ ఎంత ఉంటే అంతేనండి. అదండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అదండి, ఒక ఫేస్ వాల్యూ ఎప్పుడు అది ఏ ప్లేస్ లో ఉంటే దాని వాల్యూ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 9. అదండి, ప్లేస్ వాల్యూ 9 ఏ ప్లేస్ లో ఉంది అని చూసుకోండి. ఆ ప్లేస్ వాల్యూలు, ఆ ప్లేస్ అనే దాన్ని బట్టి మీరు చూసుకోవాలండి. ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకోండి. 1s 10s 100s 1000s 10,000s లో ఉంది. అందుకనే 9 into 10,000 చేయండి. 9 into 10,000 చేస్తే 90,000 అండి. 90,000 దాని ప్లేస్ వాల్యూ ఎంత అవుతుందండి? 90,000. ఓకేనండి, 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అండి? 90,000. ఓకేనండి, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, నో కన్ఫ్యూజ్. ఎందుకంటే ఫేస్ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదండి. ఫేస్ వాల్యూ దాని ముఖ విలువ ఎంత అంటే అంతే వేస్తామండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే అది ఏ ప్లేస్ లో ఉందో దాన్ని బట్టి మనం దాని ప్లేస్ వాల్యూ వేస్తామండి. 10,000 ప్లేస్ లో ఉంది, అందుకే 90 into 10,000 అండి. 90,000 అండి దాని ప్లేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇస్తానండి ఎగ్జాంపుల్స్, 2-3 ఇస్తాను. ఓకే ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. Face value of face value of 5. Face value of 5. Face value of 5. Face value ఎంత ఉంది? 5. Face value ఎంత ఉంది? 1s 10s 100s 1000s 5,000. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాల్యూ ఆఫ్ 6. ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అండి. ఫేస్ వాల్యూ ఆఫ్ 6. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. ఫేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 6 అండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అంటే 1s 10s 100s 1000 10,000 అండి. 60 into 10,000 అండి. 60 into 10,000 అంటే 60,000 అండి. ఓకే, ఇదండి. ఓకే, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ క్లియర్. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. అలానే ప్లేస్ వాల్యూని లోకల్ వాల్యూ అని కూడా అంటారండి. ప్లేస్ వాల్యూని కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్లేస్ వాల్యూ ఆర్ లోకల్ వాల్యూ అన్న ఒకటేనండి. లోకల్ వాల్యూ కన్ఫ్యూజ్ అవ్వకండి. లోకల్ వాల్యూ అంటే ఏదో అనుకోకండి. ప్లేస్ వాల్యూ అన్న లోకల్ వాల్యూ అన్న ఒకటేనండి. ఫేస్ వాల్యూ తెలుగులో అయితే ముఖ విలువ, స్థాన విలువ. ముఖ విలువ, స్థాన విలువ. ఓకే, ఇది చాలా సందర్భాలు అడుగుతాను బిట్టు, అందుకే దీన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ తెలుస్తుంటదండి. ఎక్కడ గట్టిగా బిట్లు అడుగుతుంది, ఎక్కడ హార్డ్ గా ఉంటుంది, ఎక్కడ ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ తో తెలుస్తుంది. కాబట్టి నేను ఈ ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడు కాబట్టి ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పాను. ఓకే, నో కన్ఫ్యూజ్. ఓకే ఓకే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే మనం ఏం చూసామండి? నెంబర్స్ ఏంటి చూసాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 సింబల్స్. అదేనండి. ఓకే, ప్లేస్ వాల్యూ చార్ట్ చూసామండి. యూనిట్స్, టెన్స్, 100s 1000 10,000 lakhs 10 lakhs crores 10 crores. సిస్టమ్స్ 2 types అని చెప్పానండి. ఇండో అరబిక్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్.
మనం ఇండియా సిస్టమ్ గురించి చూస్తామండి. ఇంటర్నేషనల్ సిస్టమ్ కూడా మిలియన్స్ బిలియన్స్ ఉంటుంది. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ 10 lakhs. 10 lakhs అయితే 1 మిలియన్ అండి. ఓకే, చూద్దాం అది వచ్చినప్పుడు సందర్భం. అయితే ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ చూసాం. నెక్స్ట్ చూస్తే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అండి. టైప్స్ ఆఫ్ నెంబర్స్. టైప్స్ ఆఫ్ నెంబర్స్. టైప్స్ ఆఫ్ నెంబర్స్. టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఓకేనండి, ఈ చాలా మంది తెలుసండి నెంబర్స్. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటండి? కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ మనం లెక్కించే సంఖ్యలే, లెక్కించే అంకెలే. మనం ఎలా లెక్కిస్తాం? 1 2 3 4 5. అదే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. దీస్ ఆర్ డినోటెడ్ బై n. సో అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? n ఈజ్ ఈక్వల్ టు 0 సారీ అండి 1 2 3 4 5 6 ఇవండి ఇన్ఫైనైట్స్. దీస్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. ది స్టార్ట్ from 1. Then they start from 1, infinite. 1 2 3 4 5 6 7 is so on. Natural number, counting numbers are called natural numbers. Counting numbers are called natural numbers. They is denoted by n. Start from 1 2 3 4 5 6 7 so on. అందుకే least natural number, smallest natural number 1, greatest natural number infinite. Then this is denoted by n. Natural numbers of first letter n వచ్చిందని n. This is denoted by n. Okay, natural numbers. Second, whole numbers అండి. Whole numbers. Whole numbers. Whole numbers. Whole numbers start from 0 to and including 0 with natural number. అదే నేచురల్ నెంబర్స్ కి ఇంక్లూడింగ్ 0 యాడ్ చేస్తే అది హోల్ నెంబర్స్ అండి. అందుకే హోల్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 0. హోల్ నెంబర్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ టుగెదర్ విత్ 0. అదే అందుకనే హోల్ నెంబర్స్ ని W అని లెటర్ తో డినోట్ చేస్తాం. సో ది స్టార్ట్ 0 1 2 3 4 ఇలా సో ఆన్. అర్థమైందండి? అందుకే స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0 అండి. స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0. అదే గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఇన్ఫైనైట్. All natural numbers are whole numbers, but need not be true. All whole numbers are not natural numbers. ఎందుకంటే all natural numbers are whole numbers అవుతాయి, కానీ బట్ all whole numbers natural numbers are. ఎందుకంటే 0 only whole number. 0 including whole numbers. Then numbers are called whole numbers. 0 including natural numbers. Then these numbers are called whole numbers. అదేనండి, అందుకనే హోల్ నెంబర్స్ 0 అని స్టార్ట్ అవుతాయండి. అందుకనే మినిమం స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0 అండి, గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఇన్ఫైనైట్ అండి, స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ 1 అండి, గ్రేటెస్ట్ నేచురల్ నెంబర్ ఇన్ఫైనైట్ అండి. అదే నేచురల్ నెంబర్స్ డినోట్ బై n అండి, హోల్ నెంబర్స్ డినోట్ బై W అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంటీజర్స్. ఇంటీజర్ చూద్దామండి. ఓకే, నేచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ క్లియర్ కాండి. ఇంటీజర్స్. ఇంటీజర్స్ అండి. ఇంటీజర్స్
ఇంటీజర్స్ సింపుల్ గా చెప్తాను చూడండి. ఇంటీజర్స్ కి పాజిటివ్ నెంబర్స్, జీరో, నెగిటివ్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్, జీరో అండ్ నెగిటివ్ నెంబర్స్. మొత్తం ఈ 3 సెట్స్ ని కలిపి రాస్తే అదే ఇంటీజర్స్ అండి. అదండి. అందుకే ఇంటీజర్స్ ని దిస్ డినోటెడ్ బై z అండి. మనం ఎలా రాస్తామంటే 0, +or-1, +or-2, +or-3, +1 దీస్ ఆర్ సెట్ ఇంటీజర్ సెట్. దీన్నే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చండి. ఎందుకంటే -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా కూడా రాయొచ్చండి. ఎందుకంటే +or-1 అంటే ఈ వీటిని మనం ఏమంటామండి నెగిటివ్ నెంబర్స్, వీటిని ఏమంటామండి పాజిటివ్ నెంబర్స్. ఈ జీరోకి ఒక స్పెసిఫిక్ ఉందండి, నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. తెలుగులో ధన సంఖ్య కానీ వీటిని ఇవి పాజిటివ్ నెంబర్స్ ధన సంఖ్యలు, జీరో రుణ సంఖ్యల్ని మొత్తం మూడింటిని కలిపి రాస్తే అదే ఇంటీజర్స్ అండి. ఆ ఇంటీజర్ దిస్ డినోటెడ్ బై z అండి. 0, +or-1, +or-2, +or-3 అండి. సో ఆఫ్ అలాగే -3, -2, -1, 0, 1, 2, 3 ఈ విధంగా రాసినా ఇది రాసినా అలాగే ఒకటే అదండి. దీస్ ఆర్ నెగిటివ్ నెంబర్స్, దీస్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. 0 ఇస్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 0 ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదండి. అందుకే 0కి ప్లస్ పెట్టలేము, మైనస్ పెట్టలేమండి. అదండి. ఇక్కడ మనం ఇంకో రకంగా కూడా రాయొచ్చండి. ఇంకొన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4 ఇవి ఎక్కడ చూసామండి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటండి నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటామండి. ఇవి నెగిటివ్ నెంబర్స్ లేవు ఇందులో. నెగిటివ్ నెంబర్స్ కాకుండా ఇంకేముందండి ఇందులో? నెగిటివ్ నెంబర్స్ కాకుండా ఏముందండి? ఇవి ఉన్నాయి 0 నుంచి. అందుకే ఇవి నాన్ నెగిటివ్ నెంబర్స్. వీటిని నాన్ పాజిటివ్ నెంబర్స్ అంటాం. మళ్ళీ 0తో కలిపే నాన్ పాజిటివ్ నెంబర్స్. అదండి ఇవి ఏంటండి నాన్ నెగిటివ్ నెంబర్స్. అదండి. అదే విధంగా ఈ విధంగా రాసామనుకోండి -3, -2, -1, 0 రాసామనుకోండి. నాన్ పాజిటివ్ నెంబర్స్. అదే నాన్ పాజిటివ్ నెంబర్స్. అదేనండి ఈ నాన్ నెగిటివ్ నెంబర్స్, నాన్ పాజిటివ్ నెంబర్స్. అదండి 0 నెయిదర్ నెగిటివ్ నెయిదర్ పాజిటివ్. ధన సంఖ్య కానిది రుణ సంఖ్య కానిది 0, నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఇది 0. ఓకేనండి ఇంటిజర్స్. ఓకే కదండి. నాన్ నెగిటివ్ నెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతారండి. నెగిటివ్ నెంబర్స్ అంటే వేరు. నెగిటివ్ నెంబర్స్ అంటే ఓన్లీ మైనస్ సింబల్స్ అన్ని -1, -2, -3 రాశాను. ఇవి నెగిటివ్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ అంటే 1, 2, 3 అండి. నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ కానివి ఇవి ఇంక్లూడింగ్ 0. అందుకే నాన్ నెగిటివ్ నెంబర్స్. ఒకసారి బిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనల్ని బోస్తా కొట్టించాలంటే ఈ విధంగా ఇస్తారండి. ఫాలోయింగ్ నాన్ నెగిటివ్ నెంబర్స్. దీస్ ఆర్ ఫాలోయింగ్ నాన్ నెగిటివ్ నెంబర్స్ అని ఇచ్చి 4 సెట్లు ఇచ్చారనుకోండి. ఇవి నాన్ నెగిటివ్ నెంబర్స్, ఇవి నాన్ పాజిటివ్ నెంబర్స్. అదే అండి. ఓన్లీ ఆ సంఖ్యను బట్టి గుర్తులను బట్టి -3, -2, -1 అంటే అవి నెగిటివ్ నెంబర్స్ అండి. ఇవి పాజిటివ్ నెంబర్స్ అండి. 0 ఇస్ నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఓకే ఇంటిజర్స్. హోల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్ ఓకే డీల్ చేశాను. ఓకే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈవెన్ నెంబర్స్ అండి. ఈవెన్ నెంబర్స్ మనం చూసినట్లయితే తెలుసు మీకు అందరికీ.
A number is divisible by 2. A number is divisible by 2. That a number is exactly divisible by 2. Then the number is called even number. Let important part of a number is divisible by 2, remainder is 0. Then the number is called even number. Even number, I mean a number is divisible by 2. Number is divisible by 2. A number is divided by 2. A number is divided by 2. Even numbers. Even numbers, for example, even numbers and a number is divisible by 2 and 2. 4, 6, 8, 10, 12, and so on. These are even numbers. Divisible by 2, exactly divisible by 2 and asking Sarapatan. Exactly divisible by 2. Exactly divisible by 2. Okay, even numbers. Next, మనం చూసినట్లయితే హార్డ్ నెంబర్స్ అండి. హార్డ్ నెంబర్స్. హార్డ్ నెంబర్స్. హార్డ్ నెంబర్స్ మనం చూసినట్లయితే ఏ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఏ నంబర్ అయితే 2 చేత భాగించబడదో ఆ నంబర్స్ అన్ని ఏమవుతాయంటే బేస్ సంఖ్యలు అవుతాయండి. ఇది సరి సంఖ్యలు తెలుగులో. డివిజిబుల్ బై 2. ఏ నంబర్ అయితే ఏ సంఖ్య 2 చేత భాగించబడుతుందో అది ఆ నెంబర్స్ అన్ని ఏమవుతాయంటే ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఇది ఆడ్ నెంబర్స్ ఏంటంటే ఏ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఏ నాట్ డివైడెడ్ బై 2 అని రాసుకోండి, లేకపోతే డివిజిబుల్ బై 2. ఏ నంబర్ నాట్ డివిజిబుల్ బై 2 అని రాసుకోండి. ఏ నంబర్ నాట్ డివిజిబుల్ బై 2. ఏ నంబర్ నాట్ divisible by 2. Divisible by 2. Then the number is called odd numbers. For example, odd numbers in 1, 3. 1 is divisible by 2, 2 that avadu. 3. Remain 1 was the division. A number is divisible by 2, remainder is 1, then it is called odd number. A number is divisible by 2, remainder is 0, then it is called even number. ఏ సంఖ్య 2 చేత భాగించబడితే శేషం 0 వస్తుందో అటువంటి సంఖ్యలన్నీ సరి సంఖ్యలు అంటాం. ఏ సంఖ్య అయితే 2 చేత భాగిస్తే శేషం 1 వస్తుందో అటువంటి సంఖ్యలన్నీ బేస్ సంఖ్యలు అండి. అందుకే మనం చూస్తే 1, 3, 5, 7, 9, 11, 13, 15. These are odd numbers. These are even numbers. ఓకేనండి, హార్డ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, హార్డ్ నెంబర్స్ ఓకే కదా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ చూద్దామండి. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఈవెన్ నెంబర్స్, హార్డ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ చూద్దామండి. ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్ చూద్దామండి. ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ లో మనం చూస్తే ప్రైమ్ నెంబర్స్ సింపుల్ గా చెప్తాను. ఏ నంబర్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. A number have only 2 factors. There are one and itself. Then the number is called prime number. అంతేనండి, ఇంకేం గుర్తించుకోకండి. ఏదైనా ఒక సంఖ్య 2 కారణాంకాలు కలిగి ఉంటే ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ కలిగి ఉంటే అటువంటి నెంబర్స్ ఏమంటాం అంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. A number have only 2 factors. There are one and itself. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మీకు ప్రైమ్ నెంబర్స్ ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకుంటున్నాను. 2 కి ఫ్యాక్టర్స్ రాయండి. 2 కి ఫ్యాక్టర్స్ ఏం రాస్తామండి? 1 into 2, 2 into 1. ఎన్ని వచ్చాయండి ఫ్యాక్టర్స్? 1, 2, 2, 1. మొత్తం ఏంటి? 1, 2 అంటే 1 and itself, 1 and itself. So 2 is a prime number. 2 is a prime number. 2 is a
ప్రైమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇచ్చాను. 11 రాయండి ఫ్యాక్టర్స్. 11 ఏ రాస్తారండి ఫ్యాక్టర్స్? 1 ఇంటూ అంటే ఫ్యాక్టర్స్ అంటే మల్టిప్లైస్ రాదండి, ఎందులో వస్తుంది? 1 ఇంటూ 11 1 లో వస్తుంది, ఇంకా ఎందులో రాదు, మరి 11 లో వస్తుంది. అంటే 1 and 11 11 and 1 అంటే ఏంటి వచ్చాయి? 1 11 వచ్చాయండి. ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 1 11 అంటే 1 and itself 1 and itself 1 and itself 1 and itself అండి, and itself. సో 11 is ఏంటండి? ప్రైమ్ నెంబర్. 11 is a ప్రైమ్ నెంబర్. కానీ ఇది ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇంకా మీకు బాగా కూలంకషంగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటున్నాండి. 6 ఫ్యాక్టర్స్ రాయండి. 6 ఫ్యాక్టర్స్ 6 తీసుకుంటున్నాండి. 6 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 into 6 2 into 3 2 into 3 3 into 2 రాయకండి. 2 into 3 ఆల్రెడీ రాశాను కదా, ఇక్కడ అక్కడ కూడా రాయవలసిన లేదు, రాశాను మీకు అర్థం అవ్వాలని. 1 into 2 రాశాను, 2 into 1 రాయట్లేదు. 1 2 ఫ్యాక్టర్స్ ఇంకా రాయక కాక మీకు కొద్దిగా అర్థం అవ్వాలని రాశాను. ఆ విధంగా అదే ఫ్యాక్టర్స్ వరుసగా రాసుకోండి, ప్రతి టేబుల్ లో చెక్ చేసుకోండి. 1 into 6 2 into 3 3 into 2 వస్తుందని రాయకండి, మళ్ళీ 6 into 1 వస్తుంది రాయకండి. 1 6 2 3 ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చేయండి? ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చేయండి? ఫ్యాక్టర్స్ మనం కౌంట్ చేసుకుంటే 1 2 3 6. ఇక్కడ ఏమైందండి? 6 చూస్తే 1 and itself కాకుండా అదర్గా ఎన్ని వచ్చేయండి? 2 3 వచ్చాయి. సో 6 is not a prime number. 6 is not a prime number. అదండి ఓన్లీ. అందుకే ఏం చెప్తాను ప్రైమ్ నెంబర్ డెఫినేషన్? A number have 2 factors. A number have only 2 factors అని చెప్తానండి. A number have only 2 factors. There are 1 and itself. Then the number is called prime number. ప్రధాన సంఖ్య. తెలుగులో ప్రధాన సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్య రెండే 2 కారణాంకాలు కలిగి ఉండి ఆ 2 కారణాంకాలు ఏంటండి? 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగి ఉంటే అటువంటి సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం, ప్రైమ్ నెంబర్ అని అంటాం. ఓకే, ప్రైమ్ నెంబర్ క్లియర్ అండి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ మాత్రం కాదు. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 4th ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 24 ఫ్యాక్టర్స్ రాయడం కూడా ఇందులో తీసుకోవచ్చండి. ఫ్యాక్టర్స్ 24 1 into 24 2 into 12 3 into 8 4 into 6 7 లో రాదు. 8 ఆల్రెడీ రాసాం. 3 into 8 అంటే 8 3 అని మరి రాయకండి. నెక్స్ట్ 9 10 రాదు, 11 రాదు, 12 వస్తుంది. 2 into 12 12 into 2 ఆల్రెడీ. మళ్ళీ 24 వస్తుంది. 1 into 24 రాసానంటే 24 into 1. అలా ఫ్యాక్టర్స్ రాస్తే నీట్ గా ఫ్యాక్టర్స్ రాయని చెప్తాను చూడండి ఇందులోనే. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే మీకు ఓకే అర్థమై ఉంటుంది. ఫ్యాక్టర్స్ కూడా రాయడం 24 మళ్ళీ రాస్తుంది చూడండి. నీట్ గా ఒక ఫ్యాక్టర్స్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ 24 అని కూడా అడుగుతుంటాడు ఒకసారి. చూడండి 24 ఫ్యాక్టర్స్ రాయని చెప్తాను. 4th ఎగ్జాంపుల్ కదా, 24 ప్రైమ్ నెంబరా కాదని చెక్ చేయడం. ఫ్యాక్టర్స్ కూడా అదే విధంగా రాయని చూడండి చెప్తాను. నీట్ గా దేనికైనా ఈ విధంగా రాయడం ఫాలో అవ్వండి, చాలా బాగుంటది. ఎందుకంటే ఏది కూడా మిస్ అవ్వము. ముందు 1 నుంచి స్టార్ట్ చేసుకోండి. 1 into 24 అండి. ఓకే, 2 లో వస్తుంది చూడండి. 2 12 24 అండి. ఓకే, 3 into 8 అండి. ఓకేనా, నెక్స్ట్ 4 into 6 అండి. ఓకేనా, నెక్స్ట్ 5 లో రాదు, 6 లో వస్తుంది ఆల్రెడీ. 4 into 6 అంటే 6 into 4 అని రాయకండి, అదే అండి. నెక్స్ట్ 7 లో రాదు, 8 లో వస్తుంది ఆల్రెడీ. 3 into 8 రాసాం, మళ్ళీ 8 into 3 అని రాయకండి. నెక్స్ట్ అండి 9 10 11 లో రాదు, 12 లో వస్తుంది. 2 into 12 రాసి 12 into 2 మళ్ళీ 24 లో వస్తుంది. 1 into 24. దీనికి ఏం చేస్తుంటే నీట్ గా ఈ పక్కన రాసుకోండి. 1 24 2 12 3 8 4 6 అండి. ఇవి ఫ్యాక్టర్స్ అండి. ఈ ఫ్యాక్టర్స్ ని ఒక వరుసలో రాసుకోండి. వరుసలో రాసేటప్పుడు ఈ విధంగా ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఈ విధంగా వెళ్ళండి. ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు ఇలా వచ్చి డౌన్ కి, ఇలా వచ్చి మళ్ళీ ఇలాగా వెళ్ళండి. ఒక ఆర్డర్ లో ఉంటాయి. ఆర్డర్ లో ఫ్యాక్టర్స్ ఎక్కడ మిస్ అవ్వండి. ఇలా వస్తూ ఇలా రాసుకోండి. ఎందుకంటే ఫ్యాక్టర్స్ అన్ని రాస్తాం చూడండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఏంటండి? ఇలా రమ్మని చెప్పాను. 1
1 అండి, 2, 3, 4 అండి. మళ్ళీ ఇలా ఎవరికి చెప్పానండి 6, 8, 12, 24 ఇవండి ఫ్యాక్టర్స్. అడుగుతాడండి 24 చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్. ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. 24 అనేది ఎక్కువ అడుగుతుంటాడు. ఇన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయండి. ఇవి మనం ఒకసారి ఇలా అడుగుతాడు వాట్ ఆర్ దేర్ ఫ్యాక్టర్స్ అని. ఇలా ఒక ఆర్డర్ లో రాసుకుంటే మనం మిస్ అవ్వండి. చూడండి ఎక్కడైనా మిస్ అవుతుంది. 1, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 6 వచ్చింది, 8 వచ్చింది, 12 వచ్చింది, 24 వచ్చింది అంతే. ఒకవేళ మధ్య మధ్యలో వేసామంటే ఎక్కడైనా మిస్ అయిపోయో మనకి కౌంటింగ్ తెలియదండి. సో ఈ విధంగా రాయడం నేర్చుకోండి. చాలా మంచి పద్ధతి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా యూజ్ అవుతుంది. ఓకేనండి. ఇవి ఫ్యాక్టర్స్ అండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఫ్యాక్టర్స్ కూడా ఈ విధంగా రాయడం నేర్చుకోండి. అదేనండి. సో అయితే 24 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఇన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి. 24 ప్రైమ్ నెంబర్ అవుతుంది. ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఏమవ్వాలి? 1 and x రావాలి. కానీ ఇన్ని వచ్చాయి. 24 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే. ఫ్యాక్టర్స్ రాయడం ఈ విధంగా రాసుకోండి. ఇది చాలా మంచి మెథడ్. దేనికైనా ఈ విధంగా ఒక ఆర్డర్ లో రాసుకుంటే మీకు ఫ్యాక్టర్స్ మిస్ అవ్వవు. ఓకేనా? క్లియర్? ఓకే. ఓకే. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలిసింది కదమ్మా. 1 and itself, 1 and itself, 1 and itself. A number have two factors, a number have two factors, అంతే. Number have two factors, 1 and itself. Then the number is called prime number, అంతే. ఇంకా అందులో అంతకన్నా ఇంకేలేదు. ఒక్కటి గుర్తించుకోండి 1 and itself. 1 and itself కానీ ఏది వచ్చినా అంటే a number have two factors only. Then the number have two factors only. There are 1 and itself. Then the number is called prime number. ఒకవేళ 1 and itself కాకుండా ఇంకేదైనా ఫ్యాక్టర్ వచ్చినప్పుడు నెంబర్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. The number have more than 2 factors. Then the number is called composite number. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ వెళ్తాను అన్నమాట. ఒకవేళ 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చాయి అనుకోండి, అదే 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఆ నెంబర్ ఏమన్నా కాంపోజిట్ నెంబర్ అన్నారు. 24 కాబట్టి ఏ నెంబర్ అవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఎన్ని వచ్చాయి ఫ్యాక్టర్స్? 1, 2, 3, 4, 6, 8, 12, 24 మొత్తం ఎన్ని వచ్చేయండి? 8 వచ్చాయి. 8 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో 24 is a composite number. ఇందా మనం ఏం చెప్పామండి? ఇంకోటి వేసాం. ఏది 6 వేసానండి. 6 కి ఎన్ని వచ్చాయండి ఫ్యాక్టర్స్? 1, 2, 3, 6. ఎన్ని వచ్చాయండి? 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో 6 is a composite number. 5 ఏంటండి? 5 1 into 5. ఇంకేదో వేసుకోండి మీరు. ఏ లేదు, 1, 5. సో 5 is a prime number. అదే ఇలా ఎంత పెద్ద నెంబర్ అయినా 2 ఫ్యాక్టర్స్ రాయగలిగితే ఆ నెంబర్ ఏమవుతుందంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది. అలాగే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ గా రాయగలిగినట్టయితే ఆ నెంబర్ ఏమో కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే. నాట్ కన్ఫ్యూజ్ అవుతారా? అవ్వరు. ఎందుకంటే మనకి చెప్పి అలవాటు అయిపోయింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాంపోజిట్ నెంబర్ చూద్దామండి. ఎగ్జాంపుల్స్ ఇద్దాం. కాంపోజిట్ నెంబర్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒకసారి ఎగ్జాంపుల్ ఇద్దాం. ఈ 24 ఎగ్జాంపుల్ అండి. ఓకే. కాంపోజిట్ నెంబర్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏమని చెప్తామండి? నెంబర్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 అవ్వచ్చు. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 ఒకటి అనుకోకండి. 2 ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కన్నా ఎక్కువ, 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటే అది ఏమంటారంటే సంయుక్త సంఖ్య అంటాం. అదే అండి కాంపోజిట్ నెంబర్. ఏ నెంబర్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. A number have more than 2 factors, then the number is called composite number. For example 9 రాస్తానండి. 9 1 into 9 ఫ్యాక్టర్స్ మాట నీట్ గా రాయడం అరేంజ్ చేసుకోండి. 2 లో రాదు, 3 లో వస్తుంది. 3 into 3 4 లో రాదు, 5 లో రాదు, 6 లో రాదు, 7 లో రాదు, 8 లో రాదు, 9 లో వస్తుంది. కానీ రాస్తాను 9 1 into 9 అన్న 9 into 1 అన్న whatever 1 9 3 2 సార్లు వచ్చిందండి. ఒకసారి రాయండి సరిపోద్ది. 3 3 అని రాయకండి. సో ఇలా రాస్తాను ఫ్యాక్టర్స్. ఇలా రాయమని చెప్పాను కదా, కాబట్టి ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏమవుతుంది? ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 is equal to 1 3 9. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏంటండి? ఇన్ని వచ్చాయి, 3 వచ్చాయి, 1 3 9.
What are they? 1, 3, 9. So 3 factors, 9 is a not prime number. 9 is a composite number. Okay, clear? For example, minimum. Okay, 11 వేస్తాను. 11 ఫ్యాక్టర్స్ రాయండి. 11 ఫ్యాక్టర్స్ రాస్తే ఏంటంటే 1 into 11. దీనికి ఏమైనా ఫ్యాక్టర్స్ రాయండి. రాయలేదు. 1 into 11 1 11 1 11 అంటే ఫ్యాక్టర్స్ ఏంటండి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 11 is equal to 111 111 అంటే 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో కానీ ఏం చెప్పాం మనం కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. కానీ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ ఏ 11 is a prime number but not composite number. ఇది ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాదు. ఓకే, క్లియర్? ఫ్యాక్టర్స్ మనకి ఈ విధంగా రాయడం నేర్చుకోండి. ఇది చాలా మంచి పద్ధతి. అడుగుతాడు, ఫ్యాక్టర్స్ గురించి అడుగుతాడు, ఈ విధంగా చేయండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది పెద్ద ఎగ్జాంపుల్ ఇద్దాం. అదేనండి 48 ఇస్తానండి. ఉంటాయంటే బుక్ లో ఎక్స్పీరియన్స్ వేస్తాను. 48 1 into 48 అండి. 2 into 24 అండి. నీట్ గా రాసుకోండి. 2 into 24 3 into 16 4 into 12 5 లో రాదు, 6 లో వస్తుంది. 6 లో ఎంత అండి? 6 8 8 7 లో రాదు, 8 లో వస్తుంది. 8 రాయకండి. 6 into 8 8 into 6 అన్నీ ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి 9 లో రాదు, 10 లో రాదు, 11 లో రాదు, 12 లో వస్తుంది, మళ్ళీ 16 లో వస్తుంది, మళ్ళీ 24 లో వస్తుంది, మళ్ళీ 48 లో వస్తుంది. అదేండి. ఓకే, ఇవే ఇంతేనండి ఫ్యాక్టర్స్. అవి రాసేటప్పుడు ఎలా కావాలని చెప్పాను, ఇలా ఏరో మార్క్ పెట్టుకొని ఇలా నీట్ గా డౌన్వర్డ్స్, ఇది డౌన్వర్డ్స్, ఇది అప్వర్డ్స్, ఇలా నీట్ గా రాసుకుంటే హార్డ్ గా ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అవ్వం. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. Factors of 48 is equal to ఏంటండి? Factors of 48 రాయండి, ఆర్డర్ లో రాయండి. 1 2 3 4 6 8 ఇవ్వండి. 6 లో రాశాను, 8 నుంచి స్టార్ట్ అవుతాను. 8 12 16 24 48 ఇవ్వండి ఫ్యాక్టర్స్ మొత్తం 48. మొత్తం ఫ్యాక్టర్స్ ఇవ్వండి. ఎన్ని వచ్చాయండి ఫ్యాక్టర్స్? హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 48? 1 2 3 4 5 6 7 8 9 10 10 వచ్చాయి. ఒక ఆర్డర్ లో ఇంక డౌట్ ఉండదు ఇంకా రాస్తే. సో 48 is a prime number, composite number. 48 is a composite number. ఎందుకు? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 48 is not a prime number. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో ట్రిక్ చెప్తానండి ఇక్కడ. ఓకే, నెంబర్స్ మనం చూసాం, మ్యాక్సిమం చూసాం. న్యాచురల్ నెంబర్స్ కౌంటింగ్ నెంబర్స్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ 1 to infinite. అందుకే స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1, గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ ఇన్ఫైనైట్. దిస్ ఇస్ డినోటెడ్ బై n అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెకండ్ సెట్ అయితే హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, అంటే స్టార్ట్ ఫ్రమ్ 0 1 2 3 ఇన్ఫైనైట్. అందుకే స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0 అండి, అండ్ గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఇన్ఫైనైట్ అండి. అదే అండి హోల్ నెంబర్స్ డినోటెడ్ బై W. All natural numbers are whole numbers, but need not be true. అంటే all whole numbers not
న్యాచురల్ నెంబర్స్. ఎందుకంటే 0 ఈజ్ హోల్ నెంబర్ బట్ నాట్ న్యాచురల్ నెంబర్. అదొకటి గుర్తించుకోండి. ఆర్ ఇన్సెక్ట్లీ డిఫరెన్స్. నెక్స్ట్ ఇంటిజర్స్ మనం చూసాం. డివైడెడ్ బై జెడ్ అండి. ఇంటిజర్స్ పాజిటివ్ నెంబర్స్, 0 అండ్ నెగిటివ్ నెంబర్స్. అదే నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3 బట్ నాన్ నెగిటివ్ నెంబర్స్. -1 of -3, -2, -1, 0 non positive numbers. 0 is neither positive nor negative. 0 is neither positive nor negative. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈవెన్ నెంబర్ చూసాం, హార్డ్ నెంబర్ చూసాం. ఈవెన్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. ఏ నెంబర్ అయితే డివిజిబుల్ బై 2 అవుతుందో అదే ఏ సంఖ్య అయితే రెడ్ చేత భాగించబడుతుందో అవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అదే సరి సంఖ్యలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8. అలాగే హార్డ్ నెంబర్స్ చూస్తే నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 బట్ రిమైండర్ ఈజ్ 1 వస్తే దెన్ దీస్ ఆర్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హార్డ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7. అలా ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్ చూసాం. ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అలా కాంపోజిట్ నెంబర్ చూస్తే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అండి. అవన్నీ మనం చూసాం. ఫ్యాక్టర్స్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఓకే, ఇప్పుడు మనం మంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే టు టెస్ట్ వెదర్ ఏ గివెన్ నెంబర్ p is prime. ఏంటండి? టు టెస్ట్ వెదర్ given number to test whether a given number p is a prime. అంటే ఏదో ఒక నెంబర్ ఇస్తాడు, ఇచ్చి ఇది ప్రైమా కాదా, ప్రైమ్ నెంబరా కాదని అడుగుతాడు. దాన్ని ఎలా మనం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తో చెప్తానండి, ఇది క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఓకే, టెస్ట్ చేయమంటే ఇది ప్రైమా కాదా, టెస్ట్ వెదర్ ప్రైమా కాదని మనం ఏదో నెంబర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 221 టెస్ట్ వెదర్ 221 టెస్ట్ వెదర్ 221 is a prime or not? Is prime or not? అంటే నేను ఎగ్జాంపుల్స్ తో మీకు సింపుల్ గా అసలు చెప్తాను చూడండి. 221 ప్రైమా కాదా ఎలా టెస్ట్ చేస్తాం? మీరు కింద ఫ్యాక్టర్స్ రాసాం. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అయితే ప్రైమ్ నెంబర్ అన్నాం, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అయితే కాంపోజిట్ నెంబర్ అన్నాం. ఓకే, 221 is prime or not? మనం దీనికి లెందీ ప్రాసెస్ అండి, ఫ్యాక్టర్స్ రాసి మనం చెప్పగలగాలంటే. అందుకే క్లియర్లీ దీనికి అందుకే వెదర్ టెస్ట్ ఎలా టెస్ట్ చేస్తాం, సింపుల్ గా ఎలా టెస్ట్ చేసుకుంటాం అనేది మనకి ప్రైమా కాదా, ప్రైమ్ నెంబరా కాదా అని మనం సింపుల్ గా ఎలా టెస్ట్ చేస్తాం అంటే క్లియర్లీ 15 greater than √221 అండి. ఎందుకంటే 15 ఎంత అండి? 225. సో దీనికి అనేది 15 greater than 221. ఇప్పుడు అప్ టు ప్రైమ్ నెంబర్స్ అప్ టు 15. ప్రైమ్ నెంబర్స్ అప్ టు 15 వరకు ప్రైమ్ నెంబర్స్ రాయండి. 2, 3, 5, 7 ఇంకా 11, 13 అంతే కదా. అప్ టు ఈ నెంబర్స్ తో ఒకసారి చెక్ చేసుకోండి. 221 ఏమైనా డివైడ్ అదే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా అని చూసుకోండి. 2 చేత అవదు, ఇది చెక్ చేసుకుంటే 13 చేత అవుతుంది చూసుకోండి. ఎందుకంటే 2 చేత అవదండి, మీరు మామూలు చూసుకోండి. మన మనం తీసుకోదా 2 11 1 రిమైండర్ వస్తుంది. 3 చేత చూడండి, 3 చేత కూడా అవ్వదు. 5 చేత అవ్వదు, 0 ఉండాలి. 5 చేత అవ్వాలండి. 7 చేత కూడా అవ్వదు. 11 చేత కూడా అవ్వదు. 13 చేత చూసుకోండి, 13 చేత అవుతుందండి.
చూడండి 13 చేసి చెక్ చేసుకోండి. క్లియర్లీ డివిజిబుల్ బై 13 అండి. డివిజిబుల్ బై 13 అండి. క్లియర్లీ డివిజిబుల్ బై 13. సో 13 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి √221 అనేది 221 అనేది is not a prime number. ఎందుకంటే దీస్ ప్రైమ్ నెంబర్స్ ఏదో ఒక నెంబర్ చేత ఏదో ఒక ప్రైమ్ నెంబర్ చేత డివిజిబుల్ అయితే ఈ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదండి. ఈ అప్ టు 15 వరకు ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్ లో ఏ ఒక్క నెంబర్ తో అయినా మనకి డివిజిబుల్ కాకపోతే ప్రైమ్ నెంబర్ అండి. డివిజిబుల్ అయితే ప్రైమ్ నెంబర్ కాదండి. మనకి 13 చేత అవుతుంది చూడండి. అవుతుందో అవలేదు చూడండి ఒకసారి. 221 చేత సైడ్ ని డివిజన్ చేద్దాం. 221 ని 13 చేత చూడండి. 13 1 ఎంత 991. 13 7 అంటే అవుతుంది. సో క్లియర్లీ డివిజిబుల్ బై 13. క్లియర్లీ డివిజిబుల్ బై 13. Divisible by 13. Therefore, 221 is not a prime number. Is not a prime number. Not a prime number. Prime number అండి. అదే డివిజిబుల్ మనం ఈ విధంగా రాస్తామండి. రాసిన తర్వాత అప్ టు ప్రైమ్ నెంబర్స్ అనేది రాస్తామండి. ఆ ప్రైమ్ నెంబర్స్ లో ఏ ఒక్క నెంబర్ చేత డివిజిబుల్ అయితే ప్రైమ్ నెంబర్ కాదండి. డివిజిబుల్ అవ్వకపోతే మళ్ళీగా ప్రైమ్ అండి. మీరు అదే గుర్తించుకోండి. ఓకేనండి. నాట్ డివిజిబుల్ అప్ టు 15 వరకు ప్రైమ్ నెంబర్స్ రాశామండి. ఆ ప్రైమ్ నెంబర్స్ ఇందులో ఏ ఒక్క నెంబర్ చేత డివిజిబుల్ కాకపోతే ప్రైమ్, ఏ ఒక్క నెంబర్ చేత డివిజిబుల్ అయితే ప్రైమ్ నెంబర్ కాదు. అందుకే డివిజిబుల్ అవుతుంది 13 చేత. అందుకే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ రాశాను. 221 ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మంచి ఇదండి టెస్టింగ్ చేయడానికి చాలా మంచి పద్ధతి. ఓకే క్లియర్? ఓకేనా? ఓకే ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దామండి. దీనికి టెస్ట్ వెదర్ test whether test whether 191 అండి. 191 దీన్ని కూడా అదే విధంగా రాయండి. ఏం రాస్తారు? క్లియర్లీ 14 is greater than root of 191. అప్ టు ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. 14 వరకు ప్రైమ్ నెంబర్స్ అప్ టు 14. ప్రైమ్ నెంబర్స్ అప్ టు 14. 14 ప్రైమ్ నెంబర్స్ రాయండి. 2 3 5 7 11 13. ఓకే వీటితో 191 ఏమైనా డివిజిబుల్ అవుతుందో అవ్వదో చూడండి. 2 చేత అవ్వదు, 3 చేత అవ్వదు, 5 చేత అవ్వదు, 7 చేత నాట్ డివిజిబుల్ బై 7. 11 చేత అవ్వదు, 13 చేత కూడా అవ్వదు. దేని చేత అవ్వదండి. నో ఈ పై నెంబర్ లో ఏ నెంబర్ చేత కూడా అవ్వదండి, డివిజిబుల్ అవ్వదు. సో నో వన్ ఆఫ్ దీస్ డివిజిబుల్ డివైడ్స్. లేకపోతే ఏ నెంబర్ చేత కూడా డివైడ్ అవ్వదు కాబట్టి 191 నో డివైడ్స్ no one of these divides. No one of these divides. So 191 is a prime number. Therefore 191 is a prime number. 191 is a prime number. 191 is a prime number. Okay, మంచి ఇది ప్రాబ్లం అండి. మంచి మోడల్ ఇది. ప్రైమ్ నెంబర్ కాదని ఒక పెద్ద నెంబర్ ని లార్జెస్ట్ నెంబర్ చెప్పాలంటే ఈ విధంగా చేయండి.
ఇంకా ఉన్నాయి, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో కూడా చెప్పొచ్చు. కానీ ఈ మెథడ్ కూడా గుర్తించుకోండి బాగానా. ఓకేనండి. ఓకే, క్లియర్. ప్రైమ్ నెంబరా కాదని ఈ విధంగా మనం చెప్పొచ్చండి. ఓకే, సింపుల్ గా కూడా కొన్ని ఉంటాయి, చెప్తాను ఇంకా రాబోయే క్లాసులో, నెక్స్ట్ క్లాసుల్లో. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం, కోప్రైమ్ చూద్దాం. మనం ఇంకోటి చెప్పాలండి ఇక్కడ, ఒక మంచి టాపిక్. 0 ఈజ్ నెయిదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్ అని అంటారండి. అలాగే 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ అండి. 1 ప్రైమ్ నెంబర్ కూడా కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదండి. ఈ రెండు బిట్ల మట్టి గుర్తించుకోండి. 0 ఏంటండి, 0 ఏమని చెప్పాను, 0 నెయిదర్ ప్రైమ్ నాట్ neither positive nor negative. 0 అండి, neither positive nor negative. అదేవిధంగా 1 చూస్తే 1 neither prime nor composite. ఇక్కడ మంచి పాయింట్స్ చెప్పుకోవాలంటే 2 పాయింట్స్. 0 neither positive nor negative అండి, 1 neither prime nor composite అండి. ఈ 2 పాయింట్స్ మనకు గుర్తించుకోండి. అందుకనే మనం ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్ చెప్పినప్పుడు 1 ఈజ్ గ్రేటర్ దాన్ అంటామండి. అదే అండి, అంటే 1 కి ఫ్యాక్టర్స్ కూడా రాసేటప్పుడు ఒకటే వస్తుందండి. 1 అని ఇట్సెల్ఫ్ అంటే 1 అందుకే ప్రైమ్ కాదు. అలానే 1 కి ఫ్యాక్టర్స్ రాస్తే 3 ఫ్యాక్టర్స్ కూడా 1 వస్తుంది. అందుకని 2 ఫ్యాక్టర్స్ రావు, 3 ఫ్యాక్టర్స్ రావు. సో ఓన్లీ 1 ఫ్యాక్టర్ వస్తుంది. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ నెంబర్ అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే కోప్రైమ్స్ అండి. కోప్రైమ్స్ కోప్రైమ్స్ అంటే ఏంటంటే, కోప్రైమ్స్ అంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్ యొక్క HCF 1 అవ్వాలండి. అదే అండి కోప్రైమ్స్ ఏంటండి, 2 న్యాచురల్ నెంబర్స్ A and B తీసుకున్నాం అనుకోండి, ఆ A and B యొక్క HCF 1 అయింది అనుకోండి, దెన్ ద నెంబర్స్ కోప్రైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 తీసుకున్నాం అనుకోండి, 2, 3 కోప్రైమ్సా కాదంటే 2 కి 3 కి HCF అండి. HCF ఫైండ్ అవుట్ చేయండి. HCF అయితే ఏంటి తెలుసుకోవాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 2 కి ఫ్యాక్టర్స్ రాయండి, 1 into 2. 3 కి ఫ్యాక్టర్స్ రాయండి, 1 into 3. అంతే కదండి ఫ్యాక్టర్స్. దీనికి ఏంటండి 1, 2 దీని ఫ్యాక్టర్స్ ఏంటండి 1, 3. దీనికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదండి, కామన్ ఫ్యాక్టర్ ఏది అసలు 1, ఇంకా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏది 1. అలా 1 వస్తే HCF. దీస్ ఆర్ కోప్రైమ్స్ అంటాం 2, 3. ఫర్ ఎగ్జాంపుల్ 6, 5 తీసుకున్నాం అనుకోండి. 6, 5 తీసుకుంటే 6 ఫ్యాక్టర్స్ రాసాం అనుకోండి. 6 కి 1 into 6, 2 into 3 అంతే కదా. 1, 2, 3, 6 అండ్ ఫ్యాక్టర్స్. అదే 5 కి రాసాం అనుకోండి. 5 కి రాస్తే 1 into 5, 1 into 5. దీని ఫ్యాక్టర్స్ ఏంటి 1, 5. కామన్ ఫ్యాక్టర్స్ ఏమో 1 వచ్చింది కామన్ ఫ్యాక్టర్. ఆ 1 కామన్ ఫ్యాక్టర్ వచ్చింది 1. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా 1. సో ఇది 1, అందుకే HCF 1. సో HCF 1 వస్తే వాటిని ఏమంటాం అంటే కోప్రైమ్స్ అంటాం. అదేనండి. ఓకేనండి. ఇంకా మనం చూసినట్లయితే ఈ విధంగా టైప్స్ ఆఫ్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్ మనం ఏం చూసాం, నేచురల్ నెంబర్ చూసాం, హోల్ నెంబర్ చూసాం, ఇంటీజర్ చూసాం, అదేవిధంగా ఈవెన్ నెంబర్ చూసాం, హాట్ నెంబర్ చూసాం, ప్రైమ్ నెంబర్ చూసాం, కాంపోజిట్ నెంబర్ చూసాం. అదేనండి. అదేవిధంగా ఎలా టెస్ట్ చేయాలి ప్రైమ్ నెంబర్ అనేది చూసాం. అలాగే కోప్రైమ్ చూసాం ఇప్పుడు. అదేనండి. ఈ విధంగా మనం టైప్స్ ఆఫ్ నెంబర్ చెప్తామండి. ఇందులో మన మెయిన్ పాయింట్స్ మనం చూస్తే 0 ఈజ్ neither positive
నార్ నెగిటివ్. 1 ఈజ్ నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఈ పాయింట్స్ గుర్తించుకోవాలండి, ఇంపార్టెంట్. ఇప్పుడు అదేనండి. అదేవిధంగా ప్రైమ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ ఎలా టెస్ట్ చేసాం మనం చూసాం. అదేనండి. అదేవిధంగా కో ప్రైమ్స్ చూసాం. ఇంకా మనం చాలా క్లాస్ చెప్పుకున్నామండి. అర్థమైందా? ఇది ఫండమెంటల్. ఇంకా చాలా ఉన్నాయి ట్రిక్స్ అయ్యి ఎలాగ ఆన్సర్కి ఎలా వెళ్ళాలి, ఏబిసి ఇచ్చినప్పుడు మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి, అది కూడా ఇంపార్టెంట్ కూడా. ఇవన్నీ కూడా చాలా మెలికలు ఉన్నాయి. సింపుల్ గా అసలు ఇంతేనా అన్నట్టు ఉన్నట్టు మీకు అనిపించేటట్టు చెప్తాను. నా సర్వ ప్రయత్నం కూడా చేస్తాను బాగా చెప్పడానికి. ప్రతి ఒక్కరు క్లాసు మిస్ అవ్వకుండా చూడండి, ఖచ్చితంగా బాగుంటది. మీకు బాగా చూస్తే మీరు నాకు బాగా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా నేను క్లాస్ ఎక్కువ చెప్తుంటాను. ఓకే, మరొకసారి మీ అందరినీ మళ్ళీ అదే కోరుకుంటున్నాను. అదే మాయాబజార్ మూవీ మేకర్స్ వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. అలాగే మీకు అందరికి కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మీరందరూ రెగ్యులర్ గా నా క్లాస్ చూడండి. అదేనండి. ఓకేనండి. ఓకే, నమస్కారం.